హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మసాలా మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ మసాలా మిర్చి బజ్జీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన ఈ మిర్చిలు క్రిస్పీగా ఉంటాయి. కాస్త పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, కాస్త వంట సోడా వేసి కలుపుకోవాలండి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి వేసి పిండిని కలుపుకోకూడదు. ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము మసాలాను రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసి నూరుకుంటున్నాను. వీటిని మెత్తగా నూరాలి. ఇలా నూరిన తర్వాత చింతపండు అండి, ఇది ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండును వేసి రుబ్బుకోవాలి. ఇది అంతా మెత్తగా రుబ్బాలండి. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు చూద్దామండి. మిరపకాయలు ఇలా లావుగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది. వాటిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టి మధ్యలో ఉన్న ఇత్తులన్నీ తీసేసేయాలండి. ఇత్తులేమి పెట్టకూడదు. ఇలా అన్నిటినీ కట్ చేసి ఈ విధంగా ఇత్తులు తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా నూరిన ఆ మసాలాను మిరపకాయల్లో పెట్టాలి. ఇలా ఒక్కొక్క మిరపకాయకు మసాలాను పెట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెడితే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటికి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు పిండిని ఒకసారి బాగా కలపాలండి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనము ముందుగా పక్కన పెట్టిన మిరపకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని బజ్జీలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు బాగా కాలిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా బజ్జీలుగా వేసుకొని తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా బజ్జీ రెడీ అయింది. ఇవి మనం చింతపండు వేసి చేసాం కదండి, తింటూ ఉంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.